మీను బంగారం. పో బావా, నాతో మాట్లాడకు. అదేంటి మీను, నీ గురించి అంత దూరం నుంచి వస్తే మాట్లాడద్దంటావేటి? అంత దూరం నుంచి వస్తూ కనీసం ఈ మరదలకు ఒక గిఫ్ట్ అయినా తెచ్చావా? ఓ దట్ట, అందుకే నువ్వు హట్ట టట్టడాయ్. తీసుకో ఈ రోజా. నాకేమొద్దు. పోనీ కాజా. నాకు కావాల్సిన గిఫ్ట్లు ఇవి కాదు. మరి ఈ వీడియోని చూస్తున్న ఆడియన్స్ అందరూ లైక్ చేయాలి, ఏమనిపించిందో కమెంట్ చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయాలి. అప్పుడే నేను నీతో మాట్లాడతాను, లేకపోతే నీకు నాకు కటిఫ్. హే మీను 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 మీను, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బేదవాడి ప్రేమ కదా. మళ్ళీ నా మరదలు మీను నాతో కలవాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని తొందరగా 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ని దాటిచ్చేయండి ఫ్రెండ్స్. మీ బావా తినా? కాదే, తను మను. నేను గుర్తున్నానా మను? పరిచయాన్ని మర్చిపోవచ్చేమో గానీ ప్రేమను మర్చిపోలేం వెనలా. నిజమే మను, మొదటి ప్రేమను మర్చిపోలేం. చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన నీ జ్ఞాపకాలు మాత్రం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్నోసార్లు నేను కలవాలనిపించేది, నీతో మాట్లాడాలనిపించేది. కానీ అప్పుడు నా వయసుకి, నేనున్న పరిస్థితులకి అది కరెక్ట్ కాదేమో అనిపించింది. అందుకే నిన్ను నా జ్ఞాపకాల్లోనే మోస్తూ నేనున్న చోట ఆగిపోయాను మను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అనుకోకుండా ఇద్దరం ఎదురయ్యాం కూడా. మేబీ ఇదే డెస్టినీ ఏమో. మను, నువ్వు కూడా నాలాగే కదా? నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయినట్టు నువ్వు కూడా నా కోసం ఎదురు చూస్తున్నావు కదా? చెప్పు మను, నీ జీవితంలో ఇంకెవరూ లేరు కదా? చెప్పు మను, చెప్పు. అంటే నువ్వు ఇంకా నన్నే ప్రేమిస్తున్నావు కదా? నా నమ్మకాన్ని నిజం చేసావు మను. అప్పుడు నీ ప్రేమను నువ్వు తెలిపినప్పుడు నేను ఏ సమాధానం చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఐ లవ్ యూ మను. ఐ రియలీ రియలీ లవ్ యూ. ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ మను. వెన్నెలా, అది అమ్మ కాల్ చేస్తుంది మను, నేను అర్జెంటుగా వెళ్ళాలి. హలో అమ్మా, వస్తున్నా. నువ్వు బీజిఎం ఆపు. ఇలాంటి బీజిఎం లేసి యువతను సగం మీరే చెడగొట్టేది. ఒరే మను, ఇదేం ట్విస్ట్ రా? ర్యాప్ సాంగ్ లా గ్యాప్ లేకుండా వాగింది. నేను మళ్ళీ వస్తానే అని వెళ్ళిపోయింది. ఏమన్నా మాట్లాడరా? శిల్పారామంలో శిలా విగ్రహంలో అలా నిలబడిపోయావే. అసలు నువ్వు ఎంత పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నావో నీకు అర్థమవుతుందా? వీడికి వెనక నుంచి ఒకటి పెట్టుకుంటే సరిపోదురా, ముందు నుంచి కింద నుంచి పై నుంచి నవరంధ్రాల్లోని రాడ్లు చూసుకోవాలి. ఉండండిరా. ఏంట్రా ఉండండిరా? ఆ అమ్మాయి ఏమో మణిరత్నం సినిమాలో హీరోయిన్ లా ప్రపోజ్ చేసింది, నువ్వేమో గౌతమ్ మేనన్ సినిమాలో హీరోలా కామ్ గా నించున్నావు. నేను లవ్ చేస్తున్నామని చెప్పొచ్చు కదా. చెప్పలేకపోయాను రా. ఏ నాలికి నలిగిపోయిందా, నోరు పడిపోయిందా? ఎలా చెప్పమంటారా? ఏమని చెప్పమంటారు? నేను ఫస్ట్ ప్రేమించిన అమ్మాయికి నీ తర్వాత నేను ఇంకో అమ్మాయిని ప్రేమించాను అని ఎలా చెప్పండిరా? ఎలా చెప్పగలనరా? తను నా మీద ఎంత ప్రేమను దాచుకుందో చూశారు కదరా. ఆ ప్రేమను విన్నాక నా పెదం మెదపలేకపోయానురా. మీనుని ఎలా మోసం చేస్తానురా? తను నా ప్రాణం. మరి వెన్నెలా? తను రెండో ప్రాణమా? చెప్పరా, చెప్పు. ఏమోరా, ఎగ్జామ్ లో బాగా ప్రిపేర్ అయిన క్వశ్చన్లకి ఆన్సర్లు తట్టిసావు. ఇప్పుడు నాకు ఇన్ని క్వశ్చన్లు వేస్తుంటే నేనేం చెప్తాను? కానీ ఒక్కటి మాత్రం నిజం రా, మీనుని మోసం చేయాలని లేదు, అలాగని వెన్నెల్ని బాధ పెట్టాలని కూడా లేదు. చూద్దాం, అన్ని ప్రశ్నలకి సమాధానం సమయమే చెప్తుంది. ఏంటను తల్లి, ఇంకా ఎంతసేపు? అబ్బా మీరుండండి తాతయ్య, ఇదేమైనా బ్లూటూత్ స్పీకరా? ఎప్పుడుదో పాత టేప్ రికార్డరు. ఇది ఇన్ని సంవత్సరాలు రావడమే గ్రేటు. ఆన్ అయిపోయింది. నాకు తెలిసే మనవరాలా నీ వల్ల అవుద్దని, అందుకే నిన్ను పిలిచా. సర్లేండి, నేను వెళ్తా.
కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో నా మదిలో, కన్నుల్లోన కలలే ఆయి మనసే ప్రేమ మందిరమాయే, కలవరమాయే మదిలో నా మదిలో. మావయ్య గారు మంచి మూడ్లో ఉన్నట్టు ఉన్నారు. వెళ్ళి పులస మ్యాటర్ ఎత్తి మనకు రావాల్సిన 10,000 వసూలు చేసేద్దాం. కలవరమాయే మదిలో నా మదిలో. మావయ్య గారు, ఆ అల్లుడు గారు కలవరమాయే మదిలో నా మదిలో. బాగా పాడుతున్నారండి. నేను పాడుతున్న పాట కాదండి, నా మదిలో నిజంగానే ఒక కలవరం ఉంది. ఏంటది చెప్పండి, ఇట్టే తీర్చేస్తాను. అది మరి మొన్న పులస వాడమ్మ టేస్ట్ అదిరిపోయిందండి. ఎవడు పట్టాడో గాని నేను తిన్న పులసలన్నిటిలో ఇదే బెస్ట్. పట్టిందా చేపలోడైనా డబ్బు పెట్టింది నేనండి. 10,000కి బేరవాడి మరి తెచ్చాను. తెలుసు అల్లుడు గారు, అందుకే దానికి అంత టేస్ట్ వచ్చిందేమో. అబ్బా, పులస అంటాడు, తెలుసు అంటాడు, టేస్ట్ అంటాడు, బెస్ట్ అంటాడు, కానీ డబ్బుల గురించి మాత్రం మాట్లాడు. ఏంటి అల్లుడు గారు, ఇంకా ఏమైనా కలవరం ఉందా? అది కాదు మావయ్య, నాకు ఈ మధ్యన కొంచెం టైట్ గా ఉంటుంది. పెళ్ళం, పిల్లలు, ఇల్లు మీకు తెలిసే ఉంటది కదా. అందుకే నేను ప్యాంట్లు వేసుకోవద్దంట. చూడండి ఎంత టైట్ గా ఉందో. చాలా పంచలు కట్టుకుంటే లూజుగా ఉండి గోచీలోకి గాలి వెళ్ళుద్ది. నేను చెప్పింది మీకు సరిగా అర్థం కాలన్నట్టుంది మావయ్య. అర్థం కాంది నాకు కాదు నీకు. ముందు నువ్వెల్లా పంచ కట్టుకునే పనిలో ఉండు. చి, నాకు అడగడం రావట్లేదు, ఈయనకి అర్థం కావట్లేదా? ముందు అర్జెంట్కి వెళ్ళి గోరగన్ను ఐడియా అడగాలి. ఎక్కడున్నాడు ఈడు? ఏంటమ్మా, ఏంటి ఇప్పుడు నీ పందెం ఏంటి? ఏం లేదండి, ఈ కొబ్బరి చెట్టు చక్క ఎక్కేసారనుకోండి 250 ఇస్తాను. అదే అక్కడ ఉండి కాయలన్నీ చక్క కోసారనుకోండి ఇంకో 250 ఇస్తాను. టోటల్ 500 బెట్. కొబ్బరి చెట్టు పైకి ఎక్కి దిగితే 500. చూసారా అంకుల్, ఎవరిని పట్టుకొని ఏం పందాలు వేస్తున్నారా? స్కూల్లో చిన్నప్పుడు చెట్లు ఎక్కడంలో గోల్డ్ మెడల్ ఇచ్చేవారు తెలుసా? అయితే ఎక్కండి. స్కూల్లో గోల్డ్ మెడల్ ఇచ్చేవారు అన్నాను, నాకు ఇచ్చారు అన్నానేంటి? అంకుల్ మీరు ఎక్కండి. నేనెక్కడమేంట్రా? నా వయసు ఏంటి, నువ్వు చెప్పే పని ఏంటి? ఆడ అప్పనంగా 500 ఇస్తానంటే ఎక్కనంటారేంటి అంకుల్? అది కాదురా. అబ్బా అంకుల్, ఇలా 20 చెట్లు ఎక్కారు అనుకోండి, మనకు ఆ 10,000 ఇక్కడే కవర్ అయిపోతాయి. అది కాదురా, నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కేవాడిని, ఇప్పుడు పెద్దగా టచ్ లేదు. ఒకసారి చెట్టు టచ్ చేస్తే ఆ టచ్ అదే వస్తుంది మాస్టర్. మీరు వెళ్ళండి. ఈ గోరగాడేటో నాతో ఈ చెట్లు పొట్టలు అన్ని ఎక్కిచ్చేస్తున్నాడు. ఈయన ఎక్కలేడు అనుకున్నానే, బాగా ఎక్కేస్తున్నాడు. ఒరే, పైకి వచ్చాను రా. అంకుల్ గట్టి పట్టుకోండి, కాయలు జాగ్రత్త. అయ్యే కొబ్బరికాయలు జాగ్రత్తగా దింపండి. ఒరే, ఎక్కడం బాగానే ఎక్కేసాను రా, కానీ ఇప్పుడు ఎలా దిగాలో అర్థం కావట్లేదు. దిగడానికి చెట్లకి ఏమైనా మెట్లు ఉంటాయట అంకుల్, అలా పట్టుకొని జారిపోవడమే. అంతే అంటావా? మీరు జారండి అంకుల్, లిఫ్ట్ లో వచ్చినట్టు అలా స్మూత్ గా వచ్చేస్తారు చూడండి. ఓ, ఏమైంది అంకుల్? ఒరే, తొళ్ళన్నీ చెక్కుకుపోయారా. లుంగి ఏది అంకుల్? అయ్యే, ఇదిగో ఈ గొట్ట కప్పుకోండి. అబ్బా, భలే దింపారండి. చూసావా? దా 500 తీ. ఇదిగోండి. డబ్బులు లేని టైంలో కరెక్ట్ గా వచ్చి డబ్బులు ఇచ్చావరా, థ్యాంక్స్. అయ్యి బాబు, నేను మీకు థ్యాంక్స్ చెప్పాలండి. దేనికి? జనరల్ గా చెట్టు ఎక్కి కాయలు తెస్తే 1000 రూపాయలు ఇస్తామండి, మీరు 500కి తీస్తారు కదా. అబ్బా, అంకుల్ డేట్ అయింది. ఏం చెప్పమంటావరా తత్తి? తొక్కలో 500 గురించి కకృతి పడితే తొళ్ళన్నీ చెక్కిపోయారా. నీకు అందుకే తెప్పాను అంకుల్, తా తోరగడితో తిరగద్దని. తెప్పుడు తాడుతోనే త్రంతిప్పేస్తారు తీరు. ఇప్పుడు తాగా తీరిందా? ఒరే, నా తొళ్ళ చెక్కేసాన్న మంటల కన్నా నువ్వు మాట్లాడడానికి పడుతున్న తంటాలే చిరాగ్గా ఉన్నాయిరా. అది తాదు అంకుల్, తా తోరతాడు. ఒరే, నీకోటి చెప్తా నేను. ఆ గోరాగాడితో ఫ్రెండ్షిప్ గుండు గీయించడం లాంటిది. నువ్వు ఎన్నిసార్లు గుండు గీయించినా ఆ జుట్టు మళ్ళీ మొలుగుతానే ఉంటది. ఆ గోరాగాడు కూడా అంతే. నువ్వు వాడిని వదిలేద్దాం అనుకున్నా ఆడు నిన్ను వదలడు. ఇది తత్తబొర కదా అంకుల్, దుద్దు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ట్రాజిక్ సిచ్యువేషన్ లో లాజిక్లు మాట్లాడావు అనుకో, నువ్వు ఇంకెవరికి కనిపించకుండా మ్యాజిక్ చేసేస్తాను. ఇంతకీ సంకలో దిండి దొప్పటే పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? తేడతాయి అంకుల్. పేడపాక్క అక్కడికి ఎందుకురా?
తెల్లగా ఉంటదని. నీకు గేదెలో వేసే పేడలే కరెక్ట్ రా. వెళ్ళు వెళ్ళి ఒళ్ళంతా పేడ రాసుకుని చల్లగా పడుకో. తేంతో తంకులకి తోతికి తిచ్చి తట్టేస్తుంది. అది కాదురా, నువ్వు ఉండే అది కాదు ఇది కాదంట. ఒరే నీకు చెప్పేదేనండ్రా బాబు. తాం కొడితే చికెన్ తునియా తాత, క్రీమ్ కొడితే తనత తునియా తాత. రే 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 రే, తత్తిగాడు వస్తున్నాడు. ఏం మాట్లాడకండి. దారా తత్తిదా. ఏంటి తారా తేం మాత తెచ్చుకుంటున్నారు? ఏం లేదురా, ముక్కుగాడు అడుగుతున్నాడు. తత్తిగడికి తాగుడింతం ఒకటి వచ్చా లేదా యాగుడింతం వాగుడింతం కూడా వచ్చా అని. తొత్తుతారా తెప్పనా? ఇప్పుడు వద్దులేరా, దుప్పట్లో తలగళ్ళన్నీ తెచ్చావా? తా తెత్తితాను. మరి వాటర్ బాటిల్ ఎవడ తెస్తాడరా? మధ్యరాత్రిలో దాహం ఎత్త కిందకెళ్ళి తాగుతావేటి? వెళ్ళి వాటర్ బాటిల్ బయటికి రా. నువ్వు తేవద్దు కదా. ఆ? తేం లేదు తెత్తానులే. ఇప్పుడు చెప్పండి రా. ఏంట్రా చెప్పేది? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మామ నాకు డౌట్ రా. ఏంట్రా? తత్తిగాడు ఒరే తత్తి, నువ్వు మనిషివా మధ్యలో వచ్చి యూట్యూబ్ యాడ్వా? ఇప్పుడే కదరా ఇల్లు, అప్పుడే ఎలా వచ్చావు? తక్కతకా వెళ్ళి తక్కతకా వస్తాను. ఆహా, అయితే తొక్క వెళ్ళి ఓ దోమల చక్రం అట్టుకురా. తోమలు తెక్కరమా? ఇక్కడ తోమలు తెక్కడుతున్నాయి. నీకు కనిపించట్లేదా? వెళ్ళరా. తబ్బా. దోమరా, నీ చెంపమే వాళ్ళనట్టు నీకే తెలియలేదు చూసావా? అంత డేంజరస్ దోమలు. వెళ్ళి దోమల చక్రం అట్టుకొచ్చే. సరే. ఇప్పుడు చెప్పు మామ, నీ డౌట్ ఏంటి? ఇప్పుడు నువ్వు మీను లవ్ చేస్తున్నావు కదా. లవ్ చేస్తున్నాను. మీను నేను లవ్ చేస్తుంది కదా. చేస్తుంది. ఇప్పుడు ఈ విషయం నువ్వు వెనలా చెప్పలేదు కదా. చెప్పలేదు. ఇప్పుడు మీను వెనలా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మీను వెళ్ళి ఆబ్వియస్ గా మీ లవ్ మ్యాటర్ వెనలా చెప్పేస్తుంది కదా. చెప్పేస్తుంది కదా. అప్పుడు వెన్నెల నీ గూ చెక్కేస్తుంది కదా. అవును, చెక్కేస్తుంది కదా. స్టాప్ ఇట్. ఏంట్రా ఏంటి ఆడి చెక్కేస్తుందన్నా నువ్వు చెక్కించుకోవడం? అసలు మీను ఎందుకు చెప్తాదిరా? తతల తీను తేం తెప్తది. దోమల చక్రం ఎదురా తెత్తాను. మరి ఎగ్గి పెట్టి అది ఎలా వెలిగిస్తావు? ముక్కులెట్టి వెలిగిస్తావా? వెళ్ళి ఎగ్గి పెట్టి తీసుకురా. తన్నిటికి తన్నే చంపిస్తారు. ఇప్పుడు చెప్పండి రా, మీను వెళ్ళి వెన్నెలాకి ఏళ్ళ లవ్ మ్యాటర్ ఎందుకు చెప్తాది? దానికి వేరే పని లేదా? ఒరే డఫా, అమ్మాయిలు పిన్నిస్ కొనుక్కుంటేనే 10 మందికి చెప్తారా? అలాంటిది లవ్ చేస్తున్న విషయం బెస్ట్ ఫ్రెండ్స్ కి చెప్పరా? చెప్తారు మామ, నువ్వు చెప్పింది కరెక్ట్. ఈ రోజు నాకు వెన్నెల ప్రపోజ్ చేసిందంటే మీను ఇప్పుడు దాకా మా లవ్ మ్యాటర్ చెప్పలేదని అర్థం. మీను వెళ్ళి వెన్నెలాకి చెప్పకముందే మనం ఇప్పుడే మీను దగ్గరికి వెళ్ళి ఈ విషయం వెన్నెలాకి చెప్పొద్దు అని చెప్పాలి. ఎస్ మామా, యు ఆర్ రైట్. పద ఇప్పుడే మీను దగ్గరికి వెళ్దాం. ఒరే ముక్కు ఒకసారి ఆగు. ఏంట్రా? ఈడ అసలు మీను లవ్ చేస్తున్నాడా వెన్నెలను లవ్ చేస్తున్నాడా? అదైతే నాకు తెలీదురా, కానీ వాళ్ళిద్దరైతే ఈయన లవ్ చేస్తున్నారు. అబ్బా, ఈ బొక్కలో లవ్ స్టోరీలతో వర్షాకాలంలో కూడా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. ఉండండి రా, నేను వస్తున్నాను. ఒరే మీను దగ్గరికైనా ఎక్కడ తీసుకొచ్చావేంట్రా? మీను దగ్గరికి మనుగాడు వెళ్తాడు. మరి మనం ఈ కిటికీ దగ్గర నుంచి మనోడు ఏం మాట్లాడుతున్నాడో విందాం. నైస్ ఐడియా. అబ్బా, వెన్నెల్లో చందమామలా ఉన్నావు మీను. చూసావరా, ఈడి కంపారిజన్ లో కూడా వెన్నెలా కావాలి. నువ్వు ఉండే. రే నాన్న, వచ్చిన పని చూడు. ఒరే నీ ఎంక మారుతావేంట్రా? సరే. ఎవరు? నేనే మీను. బావా నువ్వేంటి ఇక్కడ? అది ఈ టైంలో ఎవరైనా చూస్తే? అందరూ పడుకున్నారు మీను, అందుకే వచ్చా. అందరూ పడుకున్నాక వచ్చానంటే ఏంటర్థం? అంటే మనం లవర్స్ కదా, అందులోనూ బావా మరదల్లం కదా. అయితే ఒరే వచ్చిన పని చూడరా బాబు. ఎవరది? ఆంబోతు మీను, నైట్ కదా ఏదో ఆవును చూసి అరుతున్నట్టుంది. యాక్చువల్ గా నేను ఎందుకు వచ్చానంటే, ఎందుకొచ్చావు? మన ఇద్దరు లవ్ మ్యాటర్ నువ్వు ఎవరికైనా చెప్పావా? లేదు. మీ ఫ్రెండ్స్ కి, మీ బెస్ట్ 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 ఫ్రెండ్ కి. అదే నిన్న ఒక అమ్మాయిని పరిచయం చేసావు కదా, వేమలో కమలో అని ఎవరో. ఓహో, వెన్నెలానా? తనే. తనలా నీ బెస్ట్ ఫ్రెండ్స్ కి ఎవరికైనా చెప్పావా? లేదు బావా, నేను ఎవ్వరికీ చెప్పలేదు. అయినా ఇదేమైనా సిటీ అనుకుంటున్నావా ఏంటి? ఒక్కరికి చెప్తే ఊరంతా పాకేస్తది. అప్పుడు మన ఇద్దరి ప్రేమకి దిష్టి తగలేదు. అందుకే ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా నాలోనే దాచుకున్నా. అబ్బా, నువ్వు సూపర్ మీను, ఇలాగే మెయింటైన్ చేయి. వెళ్ళిపోతున్నావా బావా? నీ కళ్ళకి వస్తానులే మీను, పడుకో. అమ్మయ్యా, మీను వెనులకి ఏం చెప్పదురా, ప్రాబ్లమ్ సాల్వ్. పదండి ఇంకా హ్యాపీగా పడుకుందాం. నాకు డౌట్. నైట్ లో నీ డౌట్లు ఏంట్రా? అడుగు. ఇప్పుడు మీ లవ్ మ్యాటర్ మీను వెనులకి చెప్పదని కన్ఫర్మేషన్ ఉంది.
ఉంది. కానీ వెన్నెల మీనుకు చెప్పదు అనే ఇన్ఫర్మేషన్ అయితే లేదుగా. లేదుగా. అయితే ఇంకా ప్రాబ్లం అలాగే ఉందిగా. ఉందిగా. ఉంది కానీ ఇక్కడే ఉంటారేంట్రా? మీను దగ్గరికి వెళ్ళినట్టే వెన్నెల దగ్గరికి కూడా వెళ్ళి ఎవరికి చెప్పొద్దని చెప్పాలి. వెన్నెల అడ్రస్ మనకు తెలియదు కదరా. రామాలయం పక్కిల్లే అంట మామ. బానే అంటే బొగ్గడు చెప్తుంటే విన్నాను రా. కానీ ఈ టైంలో వెళ్ళడం కరెక్టే. ఈ టైం లేదు ఆ టైం లేదు, మన టైం బాగుండాలంటే ఏ టైంలో అయినా వెళ్ళాలి. పదండి. ముగ్గురు వెళ్తే పని జరగదని అంటారా? అయితే ఓ రాయి తీసి జోబులు వేసుకో. తక్కర్లేదు నేను తొత్తాగా. ఒరే తత్తి, నువ్వేంట్రా ఇక్కడ? తన్ను తొదిలేతి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తోరా? ఒరే, మేము డేంజరస్ మిషన్ మీద బయటికి వెళ్తున్నారా? నువ్వు మాతో పాటు వస్తే నీకే రిస్క్. తీసుకేదైనా తసుకులా తింగేస్తా కదా. ఒరే, రామాలయం పక్కిల్లు అన్నాం. రామాలయంకి ఇటో పక్కిల్లు ఉంది, అటో పక్కిల్లు ఉంది. ఇంతకీ ఏ పక్కిల్లు రా వెన్నెలది? ఎలాంటి తప్పుడే తాక్ పాక్ వెయ్యాలి. తాక్ పాక్ తరే తాక్ తాక్ తీక్ తూక్ తిత్కలక్కడి తత్కలక్కడి తకా తకా తూక్. ఇదే తెన్నెల తిల్లు. ఒరే, ఈడు తాగు పాగు అని మనకు తమలపాకు పెట్టేసేలా ఉన్నాడు. జస్ట్ జస్ట్ థింక్ లైక్ తుపాకీల తలపతి. ఇంటెలిజెంట్ గా ఆలోచించండి, బ్రెయిన్ వాడండి. ఇప్పుడు వాడాల్సింది బ్రెయిన్ కాదురా, ఐస్. ఐసా? Yes, అక్కడ చూడు. వెన్నెలా నిలయం. అంటే ఇదే వెన్నెలా ఇల్లు. మామా నువ్వు మామలోడి కాదరా. అని తాక్ తాక్ లో తదొచ్చింది కదరా. అయితే నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు. పదండ్రా. ఏంట్రా వాళ్ళు ఏదో పేరంటానికి పిలిచినట్టు గేటు తీసుకుని వెళ్ళిపోతున్నారేంటి? మనం దొంగతనంగా కలవడానికి వచ్చాంరా. అంటే మనం దొంగలమా గోరా? దొంగలం కాదు, దొంగల లాంటి వాళ్ళం. ఎలాంటి టైంలోనే దూరం అయినా దొడ్డిదారిలోనే వెళ్ళాలి. రే తత్తి, మేము ఈ వెనక డోర్ నుంచి లోపలికి వెళ్తాం. నువ్వు ముందు డోర్ వైపు వెళ్ళి ఎవరైనా వస్తున్నారేమో చూస్తా ఉండు. ఓకే. రే అదే బెడ్రూమ్ అనుకుంటారా. అయితే పదమావా వెళ్దాం. రే ఏంట్రా వెళ్ళేది? కపుల్స్ మధ్య మనం ఎందుకు? ఆడెళ్ళి లోపల మాట్లాడుతూ ఉంటాడు, మనం డోర్ బయట ఉందాం. ఇదేంటిది? వెన్నెలా కొంచెం ఊరినట్టుంది. నైట్ ఎక్కువ తినేసిందేమో. వెన్నెలా వెన్నెలా. ఏం చూస్తున్నావురా? తోపలు తా ఫ్రెండ్ ఉన్నారు. తెన్నెలని తల్లడానికి తెల్లారు. ఎన్నెలని కలవడానికా? అవును. ఎన్నెలని ఈ టైంలో కలవడానికి వచ్చారు? అసలు ఎవర్రా మీరు? ఎవడ్రా నా ఇంట్లో దూరింది?